ఈ సృష్టిలో మరణాన్ని జయించిన వాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిలో ఒక్కరు ఆంజనేయుడు. హనుమంతుడికి బ్రహ్మ, శివుడు, వాయుదేవుడు అనేక వరాలు ఇచ్చారు. వృద్ధాప్యం లేదు, వ్యాధులు లేవు, ఆయుష్ నాశనం కాదు. అంటే అతడు చిరంజీవి. చిరంజీవి అంటే శరీరం ఎప్పటికీ ఉండటం కాదు. ధర్మం ఉన్నంతకాలం, రామనామం ఉన్నంతకాలం, భక్తి ఉన్నంతకాలం హనుమంతుడు ఉంటాడు. అయితే ఇప్పటికీ జీవించి ఉన్నాడా? పురాణాలు చెబుతున్న సత్యం, హనుమంతుడు కలియుగంలో భూమిపై ఉన్నాడు. మహాభారతంలో కూడా హనుమంతుడు దర్శనమిచ్చాడు. భీముడికి తన నిజరూపం చూపించాడు. అంటే రామాయణం తర్వాత కూడా అతడు జీవించే ఉన్నాడు. మరి కనిపించడు ఎందుకు? ఎందుకంటే హనుమంతుడు పేరు కోసం కాదు, భక్తి రక్షణ కోసం ఉంటాడు. అహంకారానికి కాదు, వినయానికి మాత్రమే దర్శనం. అందుకే పురాణాలు చెబుతున్నాయి, హనుమంతుడు శరీరంతో కాకపోయినా శక్తిగా, భక్తిగా ఉంటాడు.